రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ అండ్ అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందంతో మరొకసారి బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం పైన తులం 4,000 పెరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇక వెండి అయితే చెప్పనక్కర్లేదు 10,000 వరకు చేరింది. మరైతే ఈ ఒప్పందానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు. ఇటు సీజ్ ఫైర్ తో జోష్లో బంగారం మార్కెట్ అయితే కలకల్లాడుతుందని చెప్పాలి. అయితే కొన్ని రోజుల పాటు అస్థిరంగా గోల్డ్ మార్కెట్, ఇటు ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందంతో ఒక్కసారిగా బంగారం వెండి ధరలు పెరిగినట్టు తెలుస్తుంది. మరైతే ఇటు తులం పైన 4,000 రూపాయలు బంగారం పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం 1,54,000కు చేరింది. అయితే మరోవైపు ఏకంగా 10,000 వెండి పెరిగినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇటు వచ్చేసరికి కిలో వెండి 2,65,000కు చేరింది. అయితే ఊహించని విధంగా పెరిగిన బంగారం వెండి ధరలు మనం చూస్తున్నాం. మరైతే ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ అంటే ఇటు ఇరాన్ అండ్ అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందంతో మరొకసారి బంగారం అండ్ వెండి ఇప్పటికైనా తగ్గుతుంది అని చెప్పి ఇటు బంగారం ప్రియులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్న తరుణంలోని మరొకసారి ఈ అనూహ్యంగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. మార్కెట్లోని ఏ విధంగా ఒక్కసారిగా పెరిగిందో. మరైతే ఇటు బంగారం ముఖ్యంగా తులం పైన 4,000 రూపాయలు ఒక్కసారిగా పెరగడం అనేది నిజంగా ఆందోళనకరమే. ఇటు బంగారం మార్కెట్లలోని ఇది వాళ్ళకి సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు, కానీ ఇటు సాధారణమైన ప్రజలకు ఇది భారీ ఒత్తిడి తీసుకొచ్చే విధంగానే మనం చూస్తూ ఉన్నాం. మరైతే వెండి కూడా ఒక్కసారిగా 10,000 రూపాయలు పెరగడం అనేది ఇక్కడ మనం ఒకసారి గమనించుకోవాలి. మరైతే ఈ విధంగా పెరగడం అండ్ ఒక ఒప్పందానికి ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇరాన్ అండ్ అమెరికాకి సంబంధించి సీజ్ ఫైర్ ఒప్పందం అన్నది మనం చూస్తూ ఉన్నాం కదా. మరైతే ఇదే కొనసాగినట్లయితే అంటే ఎన్ని రోజుల పాటు ఈ విధంగా బంగారం అలాగే వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది? ఇది స్థిరంగా ఉంటుందా, లేకపోతే ఇంకా ఒప్పందం అయిపోయిన తర్వాత ఇది అంటే మళ్ళీ తగ్గి తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మాతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ గారు. రైట్, నమస్తే సత్యనారాయణ గారు. రైట్, అయితే మనం ఇక్కడ ఇరాన్ అండ్ అమెరికాకి సంబంధించి ఈ ఒప్పందంలోనే అంటే ఒక్కసారిగా మనం ఊహించిందే బంగారం రేటు అలాగే వెండి మళ్ళీ పెరుగుతుంది అని చెప్పి. మరి అయితే తులం పైన 4,000 రూపాయలు ఇక్కడ బంగారం మీద, అలాగే అక్కడ వెండి పైన కూడా 10,000 రూపాయలు పెరగడం, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, గోల్డ్ అయితే 4,000 పెరిగింది, కానీ సిల్వర్ 14,000 వరకు పెరిగింది. 10,000 కాదు, 14,000 పెరిగింది. 6% పెరిగింది అది సిల్వర్. గోల్డ్ వచ్చి 2.5% పెరిగింది. మనం చూడవలసింది ఏంటిదంటే, ఏదైతే ఇరాన్ అమెరికా వారు 15 రోజుల పాటు విరమించడం జరిగిందో అప్పుడు పెరగడం జరిగింది. అన్ని ఇప్పుడు వరల్డ్ మార్కెట్ తో పాటు మన గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోనే రావడం జరిగింది. ఒక్కసారిగా బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో 15% పట్టడం జరిగింది. నిన్న $108-110 ట్రేడ్ అవుతున్నది ఒక్కసారిగా $95 రావడం జరిగింది. 15% పడేటప్పటికి వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. దాంతో మన మార్కెట్ కూడా పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ ఈ చర్చలు అయ్యేంత వరకు అంటే ఇది ఇరాన్ అమెరికా ఏదైతే 15 రోజులు విరామం ఉందో దాంతో హర్ముజ్ జల్సంధి ఓపెన్ చేయటం, ఈ హర్ముజ్ జల్సంధి నుంచి ఏవైతే నౌకలు మళ్ళీ రాకపోకలు ఏవైతే జరుగుతాయో ఆటోమేటిక్ గా ఈ చర్చల అనంతరం వరకు 15 రోజుల పాటు అయితే మార్కెట్ మామూలుగానే ఉంటుంది, పాజిటివ్ లోనే ఉంటుంది. మళ్ళీ ఈ 10వ తారీఖు లెబనాన్ లో ఈ చర్చల గురించి డిస్కషన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. మనము ఎంతసేపటికి మనం చూడవలసింది ఏంటిది అంటే, ఇవాళ అంటే మార్కెట్ పెరిగినా కానీ పాజిటివే, అంటే ఏదైనా జరిగినప్పుడు సింపుల్ గా ఒకటేసారి అనమాట, అంటే గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్ కానీ జరుగుతాయి. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అంటారు, అంటే ఈ 15 రోజుల విరామానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారు ఏంటిది అనేది దాని మీద బేస్ అవుతుంది. ఆ 10 అంశాలు ఏమిటి అంటే, ఎవరైతే ఇరాన్ అంటే ఇస్లామాబాద్ లో ఏదైతే ఏప్రిల్ 10వ తారీఖు జరగబోతుందో దానికోసానికి వాళ్ళు ఒక 10 సూత్రాల ప్రణాళికతోటి షరతులు పెట్టడం జరిగింది. ఇది ఇరాన్ వాళ్ళు. ఈ ఇరాన్ వాళ్ళు ఏవైతే అంటే చర్చలకి ఏమేమి ఉంటాయి అనేది, అయితే ఒకటేంటిది అహింస పట్ల నిబద్ధత, రెండవది ఈ హర్ముజ్ జల్సంధి ఏదైతే ఉందో నియంత్రణలోనే ఉండాలనేది, అయితే ఇరాన్ యురేనియం సుసంపన్నత ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళని అంగీకరించాలి, అన్ని ప్రాథమిక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని ఎత్తివేయాలి, మళ్ళీ ద్వితీయ ఆంక్షలు ప్రాథమిక ద్వితీయ ఆంక్షలు ఎత్తేయాలి, తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ తీర్మానాలు ఏవైతే చేసిరో అవి రద్దు చేయాలి, ఈ గవర్నర్ల బోర్డు తీర్మానాలన్నింటినీ కూడా రద్దు చేయాలి, తర్వాత ఇరాన్కి ఇప్పుడు జరిగినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి,
తర్వాత ఇప్పుడు అమెరికా దళాలు ఇరాన్ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ దళాలన్నీ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ 10వ అంటే లెబనాన్ తో సహా ఏదైతే 10వ తారీఖు ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు జరిగేదానికి ఏంటిది వ్యవహారం, ఈ మధ్యలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇది 15 రోజుల మధ్యలో జరుగుతాయి. అంటే ఇప్పుడు 10వ తారీఖు నుంచి చర్చలు జరుగుతాయి. ఇది 15 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ఈ 15 రోజుల పాటు జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, సఫలీకృతమా మన మార్కెట్ పాజిటివా నెగిటివా, గోల్డ్ పాజిటివా నెగిటివా. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గిందో $90 రావడం జరిగిందో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ తో పాటు మన షేర్ మార్కెట్ కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. మన మార్కెట్ వచ్చేటప్పటికి 2740 పాయింట్లు ఇప్పుడు ప్లస్ లో బిఎస్సి సెన్సెక్స్ జరుగుతుంది. 30 కంపెనీలు ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ లో ఉన్నాయో 28 ఇప్పుడు ప్లస్ లో ఉన్నాయి. ఉదయం అయితే 30 కూడా ప్లస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి లో కూడా ఏవైతే ఉన్నాయో 43 ప్లస్ లో ఉన్నాయి, 8 మైనస్ లో ఉన్నాయి. పొద్దునైతే 50కి 1.6 తప్ప మొత్తం కూడా ప్లస్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నిఫ్టీ ఏదైతే ఉందో 818 పాయింట్లు ప్లస్ లో జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 2734 పాయింట్లు, నిఫ్టీ 500 వచ్చి 800 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. అది యథాతథంగా ఉంచడం జరిగింది, అంటే ఫ్లాట్ గానే ఉంచడం జరిగింది, న్యూట్రల్ ఉంచడం జరిగింది. అది 2680 పాయింట్లు, అది కూడా అంటే ఈక్వల్ గా బిఎస్సి సెన్సెక్స్ కి ఈక్వల్ గా అటు ఇటుగా అది కూడా అంతే పెరగడం జరిగింది. ఐటీ సెక్టార్ మాత్రం మామూలుగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ ఈ విధంగా జరిగినప్పుడు మార్కెట్ బాగా పెరిగినప్పుడు రూపాయి బలోపేతం అవుతుంది. రూపాయి బలోపేతం అయినప్పుడు డాలర్ వీక్ అవుతుంది. రూపాయి బలం అయినప్పుడు ఆటోమేటిక్ ఐటీ కంపెనీ కొంచెం నెగిటివ్ ఉంటుంది. అందుకనే ఈ రోజు ఓన్లీ 80 పాయింట్లే పెరిగింది ఏది ఐటీ సెక్టార్. మిగిలిన సెక్టార్లు అన్ని మిడ్ క్యాప్ సెక్టారు, బిఎస్సి బ్యాంక్ సెక్టారు. బిఎస్సి బ్యాంక్ అయితే 3070 వరకు పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 200 500 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 100 893 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 325, బిఎస్సి 500 1245 పాయింట్లు పెరిగింది. బిఎస్సి 100 882 పాయింట్లు. అంటే ఒక్కసారిగా ఇంత పెరిగేటప్పటికి మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 15 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. అయిన తర్వాత ఇది ఎంతవరకు ఏంటిది అనేది ఒకటి. ఇవాళ బుధవారం ఈ నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ ఓపెనింగ్ డే అన్నమాట, అదొక రీజన్. 4 రోజుల నుంచి కంటిన్యూ పెరుగుతూ వచ్చింది మార్కెట్. అంటే నిన్న ఉదయం పడటం, నిన్న మొన్న అలానే జరిగింది. అంటే ఉదయం తగ్గుతుంది, మళ్ళీ మధ్యాహ్నం తర్వాత రికవరీ అవ్వడం జరిగింది. నిన్న మొన్న అలానే జరిగింది. 4 రోజులు కంటిన్యూ, ఇవాళ 5వ రోజు కంటిన్యూగా పాజిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ రోజులు కాదు, ఇలానే ఉంటుంది, ఎన్నాళ్ళ వరకు ఉంటుంది అనే దానికి వచ్చేటప్పటికి మనం చూడవలసింది ఈ ఇరాన్ అమెరికా చర్చలు ఎంతవరకు అవుతుంది, ఈ మధ్యవర్తిత్వం పాకిస్తాన్ వాళ్ళు ఎంతవరకు, మరి ఈ ఏదైతే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ట్రంప్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం, చర్చలకి ఓకే అన్నట్టుగా. అయితే ఇవన్నీ చర్చలు కనుక సఫలీకృతం అయితేనో మళ్ళీ మార్కెట్ లో ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఈ హర్ముజ్ జల్సన్ ఓపెన్ అవ్వాలి, ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో రాకపోకలు జరగాలి. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో మొన్నటి వరకు $72 $73 71 అక్కడ ఉండేది. ఒక్కసారిగా $119 మొన్న ఆన్ టైం హైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా $110 ఉంది. ఈ ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఎంతవరకు తగ్గితే అప్పుడు మన మార్కెట్లు అన్ని పాజిటివ్ లో ఉంటాయి. బ్రెంట్ ఆయిల్ పెరిగినంత వరకు మన మార్కెట్లు ఉండవు. అయితే వాళ్ళ పాజిటివ్ కాబట్టి మన మార్కెట్లు అన్ని కూడా, అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గడం మనకి మార్కెట్లకు పాజిటివ్. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గడం జరుగుతుందో ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, వడ్డీ రేట్లు ఏదైతే అంటే మార్కెట్ లో ఇప్పుడు ఇవాళ వడ్డీ రేట్లు ఎలా తగ్గ ఉన్నది, ఆటోమేటిక్ గా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మనం గమనించవలసింది ఇవి చూడాలన్నట్టు. దాన్ని బట్టే మన మార్కెట్ లో పాజిటివా నెగిటివా న్యూట్రలా అనేది ఉంటుంది అనమాట. మనం ఇక ఇప్పుడైతే పాజిటివ్ లోనే, ఈ రోజు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఇక మనం అంటే గోల్డ్ సిల్వర్ పాజిటివే, మామూలు మార్కెట్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. సార్ మరైతే ఇప్పుడు ముఖ్యంగా ఈ విధంగా పెరగడం అన్నది ఇటు ఇన్వెస్టర్స్ కి ఇది ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఎందుకంటే మళ్ళీ ఒప్పందాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బంగారం స్థిర స్థాయికి అంటే మామూలుగా ప్రైస్ కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మళ్ళీ ఇదే బ్రెంట్ ఆయిల్ పెరిగితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అంతకుముందు నుంచి రోజు చెప్తూనే ఉన్నాం, అంటే ఇది ఒక ఆపర్చునిటీగా తగినప్పుడే కొనుక్కోవాలి తప్ప పెరిగినప్పుడు కొనుక్కోమని మేము ఎప్పుడు చెప్పము. తగినప్పుడు కొనుక్కుంటే పెరిగినప్పుడు నీకు లాభం వస్తుంది అంతే తప్ప పెరిగినప్పుడు కొనుక్కొని ఇంకా పెరుగుతా ఇది నష్టం అట్లా అని అనుకోకూడదు. అంతకుముందు హైలో కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఊరట అనమాట. అంటే ఒక రోజుగా పెరిగింది కాబట్టి ఇంకొంచెం పెరుగుతుందేమో అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. ఇది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ కనుక పెరగడం మొదలు పెడితే గోల్డ్ సిల్వర్ మాత్రం మళ్ళీ తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గితే అంత గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ అనమాట, అంటే పెరిగే అవకాశాలే ఉంటాయి. ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గినంత వరకు మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇవాళ తగ్గింది కాబట్టి గోల్డ్ సిల్వర్ పెరిగింది. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ కనుక పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది. అప్పుడు ఎవరైతే ఈ ఆపర్చునిటీ కోసం చూస్తారో వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప కొనుక్కోవాలన్నా కొనుక్కోకూడదా, కొనుక్కుంటే మంచిదా, ఇప్పుడు కొనుక్కోవాలా అంటే పెరిగినాక కొనమని నేను ఎప్పుడు చెప్పాము. తగినప్పుడు కొనుక్కోండి, పెరిగినప్పుడు అమ్ముకోండి. లేదు పెరిగినప్పుడు అంటే అబ్జర్వ్ చేయడానికి, అంతే తప్ప ఈ తగినప్పుడు కొనుక్కోకుండా పెరిగినప్పుడు కొనుక్కొని తగ్గిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది అనే బదులు తక్కువలో కనుక కొనుక్కుంటే పెరగకపోయినా నీకు నష్టం ఉండదు. పెరిగిందా ఓకే పెరిగింది, మన దగ్గర ఉన్నాయి. పెరగలేదా మనం తక్కువలోనే కొనుక్కున్నాం కదా, అవి చూడాలి. కానీ ఎంతసేపటికి తగ్గుద్దా అంటే లాస్ అనేది ఏముండదు. ఈ గోల్డ్ సిల్వర్ జీరోలు అయ్యే క్వశ్చన్లు ఉండవు. ఎప్పుడు కూడా ఒక కొన్నాళ్ళ పాటు తగ్గుతుంటది, కొన్నాళ్ళ పాటు పెరుగుతూ ఉంటది. మనం గమనించవలసింది ఏంటిది, వరల్డ్ మార్కెట్లు ఎలా ఫాలో అవుతున్నాయి, ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ అంటాం వీటిని. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటిది, ఇప్పుడు షేర్ మార్కెట్ లో కానీ, గోల్డ్ సిల్వర్ మార్కెట్ లో కానీ, ఈ కమోడిటీస్ మార్కెట్ లో కానీ మనం చూడవలసింది ఎంతసేపటికి ఏమిటి, ఏదైతే అంటే ఏ రోజుకి ఆ రోజు. ఉదాహరణకి ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి సంవత్సరం మీద ఫిబ్రవరి 2 వరకు మనకి మంది లాస్ట్ అనమాట. ఏది సుంకాలు టారిఫ్లు అయినాయి ఏమంటే అప్పుడు ఏం జరిగింది, సుంకాలు టారిఫ్లు క్లియర్ అయినవి లేదో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది, నువ్వు చట్టబద్ధత లేదు అని. అనగానే ఆటోమేటిక్ గా మళ్ళీ చట్టబద్ధతతోటే నేను జీవోలు పాస్ చేస్తాను సుంకాలు టారిఫ్లు అని అనడం జరిగింది. అని ఫిబ్రవరి వరకు ఆగిందో లేదో ఫిబ్రవరి 28కి ఇరాన్ మీద అటాక్ అయింది. 28 ఫిబ్రవరి 28 మార్చి 31 అదొక ఒక రోజు, 31 రోజు, 32 ఇప్పుడు 8 రోజులు. అంటే 32 8 40 రోజులు. అంటే కరెక్ట్ గా 40 రోజులకి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఒక మళ్ళీ 15 రోజులకి పొడిగించడం అయింది. అంటే ఇది విరమణ అంతే తప్ప ఈ చర్చలు అవ్వాలి, చర్చలు అయిపోయినాక సఫలీకృతమా విఫలీకృతమా న్యూట్రలా పోస్ట్ పోనా మళ్ళీ దాన్ని బట్టి ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతూ ఉంటది. ఎవరైతే ఇప్పటికైనా ఏం లేదు గోల్డ్ సిల్వర్ పొందలుచుకున్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఈ యుద్ధ వాతావరణం మామూలుగా అంటే యుద్ధం అవుతుందనో లేకపోతే సఫలీకృతం విఫలీకృతం ఆ న్యూస్ వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ గోల్డ్ సిల్వర్ పడ్డప్పుడు కొనుక్కోవాలి. అంతే తప్ప ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి రేట్ ఎక్కువ ఉందని మనం అనుకోకూడదు, ఆపర్చునిటీ కోసం చూసుకోవాలి. రైట్ సార్. అయితే ఇంకొకటి కరెక్ట్ గా పెరిగే టైంకే మనకి లోకల్ మార్కెట్స్ ఉంటాయి కదా ఎక్కడికక్కడ బంగారం వెండి షాపులు. సో మనకి ఏంటంటే వెన్ కంపేర్ టు పెద్ద జ్యువెలరీ షాపుల్లో కన్నా మనకి ఇక్కడ ఇంకొక తక్కువకి ఇక్కడ మీకు ఇస్తూ ఉంటాము, లేకపోతే తయారు చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకి తక్కువకి వస్తుంది అని చెప్పి ఇలాంటి పెరిగిన సిచ్యువేషన్స్ లోని ఈ మార్కెట్స్ కి ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటారు. రైట్, మనకి గోల్డ్వి ఇవి మనకి అంటే కరెక్టే అంటారా ఇలాంటి చోట చేపించుకోవడం? కాదు, దీంట్లో 4 రకాలు ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ ఉంది, 999.99 ప్యూరిటీ ఉంటుంది, 999 ప్యూరిటీ ఉంటుంది, స్వస్తిక్ ప్యూరిటీ ఉంటుంది, రీసైకిల్ సిల్వర్ ప్యూరిటీ ఉంటుంది. అయితే 999.99 ప్యూరిటీ ఏంటిదంటే ఇంతవరకు వాడనటువంటిది, అది అసలు ఒరిజినల్, అది కొనుక్కోవాలి. అంటే అది కొనేటప్పుడు ఎక్కువనే ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా ఎక్కువనే ఉంటుంది. తర్వాత వచ్చి 999 ప్యూరిటీ ఉంటుంది. తర్వాత వచ్చి స్వస్తిక్ ప్యూరిటీ ఉంటుంది. స్వస్తిక్ అనే బ్రాండ్ అనమాట, అది రేట్ తక్కువ ఉంటుంది, దాంట్లో ప్యూరిటీ తక్కువ ఉంటుంది అంటే క్వాలిటీ. నెక్స్ట్ వచ్చి రీసైకిల్ సిల్వర్ ఉంటుంది, అది ఇంకా ప్యూరిటీ తక్కువ ఉంటుంది. ప్యూరిటీ అంటే ఏంటి, స్వచ్ఛత. ఈ స్వచ్ఛత అంటే ఏంటిది, రీసైకిల్ సిల్వర్ నుంచి తయారైనటువంటిది అనమాట. అంటే నువ్వు ఒకసారి యూజ్ చేసింది అంటే అది కొనేటప్పుడు తక్కువనే ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువనే ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసింది ఎంతసేపటికి ఏమిటి అంటే మనం హైలో ఉందా లోలో ఉందా రేట్ తక్కువ ఉందని చెప్పేసి మనం విలేజెస్ లో కానీ డిస్టిక్లలో కానీ చాలా వరకు అక్కడ ఏం చేస్తారు అంటే పైసలు తీసుకుంటారు, వాళ్ళు డెలివరీ ఇవ్వరు. మళ్ళీ ఏం జరుగుతుంది, సిటీకి వచ్చి తీసుకొచ్చి ఇస్తామని అంటారు, రోజులు గడుస్తాయి. అందుకని అటువంటివి చేయొద్దు. ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే దగ్గరలో ఉన్న సిటీకి పోవాలి, పెద్ద షాప్ లో బ్రాండ్ షాప్ లో కొనుక్కోవాలి, అక్కడే పైసలు ఇవ్వాలి. ఎక్రాస్ ద టేబుల్ అంటారు, అంటే కొనుక్కున్నవా నీ సరుకు నీకు వచ్చేయాలి, అమ్మినవా నీకు ఎక్రాస్ ద టేబుల్ క్యాష్ రావాలి. విలేజెస్ లలో డిస్ట్రిక్ట్లలో అట్లా ఇవ్వరు, కొన్నా తర్వాత ఇస్తారు, అమ్మినా కూడా పైసలు ఏమంటే ఇయ్యరు, తర్వాత ఇస్తారు. అంటే నువ్వు ముందు సరుకు తీసుకుంటారు,
పేమెంట్ తర్వాత ఇస్తారు. కొంటేనో ముందు పైసలు తీసుకుంటారు, తర్వాత పేమెంట్ ఇస్తారు. ఏంటిదంటే వాళ్ళు ఏం చెప్తారు, మేము సిటీకి పోవాలి, అక్కడ మా దగ్గర ఏం స్టాక్ ఉండదు, మేము అక్కడికి వెళ్ళి కొనుక్కొని రావాలి కాబట్టి నాకు టైం కావాలంటాడు. అమ్మినప్పుడు కూడా మళ్ళీ నేను అక్కడ ఇవ్వాలి, నేను డెలివరీ ఇచ్చి పైసలు తీసుకురావాలి కాబట్టి నాకు టైం కావాలంటాడు. అది నిజంగా జరిగేది కూడా అలానే. కాకపోతే మనం ఏం చేయాలి, అవన్నీ బదులు మనమే నేరుగా ఎక్కడైతే మనకి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద సిటీకి వెళ్ళిపోయి అక్కడనే మనం కొనుక్కోవటమా అమ్ముకోవటమా ఎక్కడ టేబుల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా గోల్డ్ అలాగే సిల్వర్ రేట్లు మనకి పెరుగుతూ ఉన్నాయో. ముఖ్యంగా ఇలాంటి టైంలోని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కరెక్ట్ టైంకి మనం చేయొచ్చా లేదా, లేకపోతే బంగారం కొనేవాళ్ళు అలాగే బంగారం అమ్మే వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి బంగారం రేట్ పెరిగింది కదా, ఈ టైంకి మనం చక్కగా అమ్మేద్దాం. ఎందుకంటే గతంలోని మనం 1,00,000 రూపాయలకి లేకపోతే 60,000కి తులం కొన్నాం కదా, ఇప్పుడు మనకి దానికి ఎక్కువ శాతం మనకు వస్తుంది అని చెప్పి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోని అది మనం అమ్మొచ్చా, లేకపోతే కొత్తగా బంగారం కొనేవాళ్ళు, ముఖ్యంగా ఇదంతా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంత 1,50,000 దాటింది కాబట్టి ఇప్పుడు మనం కొనొచ్చా లేదకుండా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మరైతే ఇప్పటికే మనకి బిజినెస్ అనలిస్టులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లోని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి టైంలోని మనకి గోల్డ్ అలాగే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆచితూచి అడుగులు వేయాలి అని కూడా చెప్తున్నారు. మరైతే ఇటు ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇలాంటి నేపథ్యంలోని గోల్డ్ రేట్స్ అన్నది పెరగడం మన అందరికీ కూడా గత నెల రోజుల నుంచి యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉందో ఈ గోల్డ్ అండ్ సిల్వర్. కాబట్టి ఇది ఇంకా స్థిరంగా ఉండే అవకాశమే ఉంటుంది, మరింత పెరిగే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు అని అయితే ఇప్పటికే మనకి బిజినెస్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ అని హరిబరి అయిపోయి ఎక్కువలోని మనం కొనేయాలి, రేపు పొద్దున మళ్ళీ ఇది 2 లక్షలకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి ఎవరు కంగారు పడుతూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా రేపు పొద్దున పెరిగిపోతుంది అండ్ ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేసేయాలి అని కూడా తొందరపడద్దు అని చెప్పి అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లోని ఈ గోల్డ్ అలాగే సిల్వర్ యొక్క రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవి తగ్గుతాయా, మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయా అన్నది వేచి చూడాల్సింది.